దయార్ద్ర హృదయుడు. ప్లవంగ రాజ్యాన్నేలే జయద్రథుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడ పౌరులు పడుతున్న బాధల గురించి కొందరు ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయద్రథుడు ధన రూపేణ వస్తు రూపేణ సాయాన్ని అందచేశాడు. అయినా ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనే ఉన్నారు. కరువో వరదలో మహమ్మారి రోగాలో అప్పుడప్పుడు ఏదో ప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం. పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతకని సాయపడగలడు అని జయద్రథుడు విసుక్కున్నాడు. అయితే మహామంత్రి ఆయనతో, ప్రభు, సమస్య ఎక్కడ ఉన్నదో పరిష్కారము అక్కడే ఉంటుంది. తమరు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులు విచారించడం బాగుంటుంది అని హితవు చెప్పాడు. జయద్రథుడు అలాగే చేయాలనుకున్నాడు. కాని రాజులా వెళితే ఆయనను పలుకుబడి ఉన్నవారందరూ చుట్టుముడతారు. సామాన్యులకు ఆయన దర్శన భాగ్యమే లభించకపోవచ్చు. అందుకని ఆయన మారువేషంలో పరదేశీలా కరువు ప్రాంతానికి వెళ్లి తిరిగాడు. అక్కడ కరువు మహాఘోరంగానే ఉంది. ఎంతో మందికి ఒక్క పూట తిండి దొరకడం కూడా కష్టమవుతున్నది. తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూనే ఉండడం వల్ల ఇదేమీ ఆయనకు కొత్తగా అనిపించలేదు. ఆయన తనకు తటస్థపడిన వారితో, నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. పౌరులు బెంబేలెత్తిపోకుండా సమిష్టిగా కృషి చేసి కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు. మీరలా చేస్తున్నట్టు లేదు అంటూ ఎద్దేవా చేశాడు. దానికి అక్కడి పౌరులు నొచ్చుకుని, నువ్వు పరదేశివి, అందుకే మా కడగండ్లు నీకు కన్నీరు తెప్పించటం లేదు అన్నారు. నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు మీ మహారాజే వచ్చినా నేను చెప్పిన మాటలే చెబుతాడు అన్నాడు మారువేషంలో ఉన్న జయద్రథుడు. అక్కడి పౌరుల్లో ఒకడి మాటలకు చిరాకుపడి, మా రాజు ధోరణి చూస్తుంటే నీ మాటలు నిజమేననిపిస్తున్నాయి. కష్టాలు భరించేవారికి తెలుస్తాయి. దయార్ద్ర హృదయం ఉన్న గుణనిధి వంటి వారికి అర్థమవుతాయి, నీ వంటి వారికి కాదు అన్నాడు. అప్పుడు జయద్రథుడికి గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెడతాడు. వారి కష్టాలు చూసి చలించిపోయిన ఆయనలోంచి కవిత్వం పెళ్ళుబుకుతుంది. ఆ కవిత్వం వింటుంటే శిలా విగ్రహాలు కూడా కన్నీరు పెడతాయంటారు. ప్రస్తుతం గుణనిధి ఇక్కడి తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. 2 రోజుల తర్వాత జయద్రథుడు గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటుంటే ఆయనకు గుండె చెరువైపోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటి వాణ్ణి ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. నగరానికి తిరిగి వచ్చాక జయద్రథుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, గుణనిధి గొప్ప కవి మాత్రమే. కవిని ఏలికను చేయాలనుకుంటే అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలో ఉన్నట్టు తెలియాలి. తగు విధంగా పరీక్షించకుండా ఆయన్ను ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించవద్దని నా మనవి అన్నాడు. నా వరకు అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తి కోసం ఆయన్ను మరొకసారి పరీక్షించడానికి నాకే అభ్యంతరం లేదు. ఆ పరీక్ష ఏదో నీవే ఏర్పాటు చెయ్యి అన్నాడు జయద్రథుడు. మహామంత్రి సరేనన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో అతడికి సకల మర్యాదలు జరిగాయి. ఒక రోజాగి రాజు, మహామంత్రి ఆయన్ను చూడబోయారు. గుణనిధి వారికి వినయంగా నమస్కరించి తనను పిలిపించిన కారణం తెలుసుకోగోరాడు. తమరు దయార్ద్ర హృదయులని విన్నాం. తమరి కారణంగా ఒక ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త సమస్య పరిష్కరించబడుతుందని ఆశపడి తమర్ని పిలిపించాము అంటూ మహామంత్రి ఆ దంపతుల కథ చెప్పాడు. సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడి దురదృష్టం కొద్దీ ఒక ముని అతడి మీద ఆగ్రహించి 3 కళ్ల ముదుసలు కమ్మని శపించాడు.
చంద్రుడు కాళ్ల వేళ్లా పడి బతిమాలితే ముని శాంతించి వారం రోజుల్లోగా దయార్ద్రహృదయుడైన పురుషుడి బొటనవేలు నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు తీసి తల మీద జల్లుకుంటే నా శాపం నిన్ను బాధించదు. ఆ పురుషుడు నీకు ఏ విధంగానూ బంధువై ఉండకూడదన్నది నియమం అని విమోచనం చెప్పాడు. ఈ కథ వింటూనే గుణనిధి చెలించిపోయాడు. తాను వెంటనే సుమతిని చంద్రుణ్ణి కలుసుకోవాలన్నాడు. జయద్రథుడు మహామంత్రి అతన్ని వెంట పెట్టుకుని ఒక చిన్న పెంకుటింటికి వెళ్లారు. గుణనిధి చంద్రుణ్ణి పలకరించి ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించిపోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటుంటే చంద్రుడి కుటుంబగాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు మహామంత్రికి కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. గుణనిధి ఆ భార్యాభర్తలతో ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు, కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే భగవంతుడు వారిని తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్నమాట. ఎవరికి కష్టాలు కలకాలం ఉండవు. శాపం ఇచ్చిన ముని విమోచన మార్గం చూపినట్లే భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా ఒక దయాద్ర హృదయాన్ని తప్పక పంపుతాడు అని అర్థం వచ్చేలా మళ్లీ కవిత్వం చెప్పాడు. ఇది విని రాజు జయద్రథుడు మహామంత్రి కేసి ఆశ్చర్యంగా చూశాడు. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. రాజభవనం చేరాక మంత్రి, మహారాజా, గుణనిధి కవి. అతడిలోని కవి హృదయం అతడి చేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయించదు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతడి కవిత్వం వల్ల ప్రజల కష్టాలు తెలుస్తాయే తప్ప తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూశాక కూడా అతడు నెత్తురు బొట్టు చిందించడానికి దయార్ద్ర హృదయాన్ని దేవుడే పంపగలడని చెప్పాడే తప్ప తనే ఆ పని చేయడానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగిన వాడే ఏలికగా ఉండదగ్గవాడు. కేవలం దయార్ద్ర హృదయం కలవారు రాజప్రతినిధులుగా ఉండతగరన్న విషయం ప్రభువులకు తెలియంది కాదు అన్నాడు. జయద్రథుడు అంగీకార సూచకంగా తల పంకిస్తూ నేర్పుగా తన పొరపాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపేశాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.